రైట్. అంటే ఇప్పుడు నేననేది ఏమంటున్నానంటే సార్, అంటే వాళ్ళు రాజ్యాధికారం కావాలి అంటే అది అనివార్యమా? అవసరమా? అఫర్మేటివ్ నో. యాక్షన్ ఏదైతే యూఎస్‌లో ఇందాక అన్ని అన్నట్టు ఆ వర్గాలకి విధంగా మనం అన్ని ఎందుకు వర్గాలకి చేయలేకపోయామనేది. అన్ని వర్గాలకి గొంతుండాలి. ఆ అన్ని వర్గాల్లో కూడా నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఆసక్తి, దానికోసం త్యాగం చేసే నిరతి ఉన్నప్పుడు ఇంకా నాయకత్వం అంటే సొంత ప్రయోజనం పక్కన పెట్టుకుని దేశం కోసం, సమాజం కోసం త్యాగం చేయడం. ఆ ప్రతిభ, ఆసక్తి ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. రాజ్యాధికారంలో వాటా ఉండాలి. కానీ ఎలాంటి రాజ్యాధికారం? దేశాన్ని దోచుకునే అధికారమా? దేశ ప్రజలకు న్యాయం చేసే అధికారమా? ఏ రూపంలో వచ్చే రాజ్యాధికారం? ఓట్లు కొనుగోలు చేస్తే వచ్చే రాజ్యాధికారమా? జనాన్ని మోసం చేస్తే వచ్చేదా? మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో, త్యాగంతో ప్రజల్లో మరి ప్రజలను ఒప్పించి వచ్చే రాజ్యాధికారమా? అది ఆలోచించుకుంటే రాజ్యాధికారమే పరమావధి అనుకుంటే లాభం లేదు. అంటే యూఎస్ లాగా అఫర్మేటివ్ యాక్షన్ అనేది మనం అంటే ఆ రకంగా చేస్తే ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఈ రోజున అది 60 సంవత్సరాలు ఏ బాగుపడ్డాయి. దేశంలో ఇందాక నేను లేనంత అడిగినట్టు 80 సంవత్సరాలు అవుతుంది. మనం ఏం ఏ సాధించలేకపోయామా? దేశంలో సాధించామా? లేనంత స్థాయిలో భారతదేశంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశాం. మరే సంక్లిష్టమైన దేశంలో కూడా ఇంత ఏకగ్రీవంగా దేశంలో అన్ని వర్గాలు కలిసి రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇన్ని కులాలు దేశంలో ఉండవు కూడా సార్. ఇన్ని కులాలు ఉండవు. మరి ఇప్పుడు మనకేంటంటే వర్గాలు అని చెప్పిన రాజ్యాంగంలో వెనకబడ్డ తరగతులు చెప్పినా కూడా కులాన్ని మనం విస్మరించలేం. కులం ఒక్కటే ప్రాతిపదిక కాకపోవచ్చు, కానీ కులం ప్రధాన ప్రాతిపదికను మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే పుట్టుకతో వివక్ష కేవలం పుట్టిన నేపథ్యాన్ని బట్టి, ఆ కులాన్ని బట్టి, ఏ తల్లి గర్భాన పుట్టింది ఆ బిడ్డ అన్న దాన్ని బట్టి వస్తున్నమాట చాలా మటుకు వాస్తవం. అందుకే ఈ దేశము మన కోర్టులు అంగీకరించినాయి. కులం అనేది మన రాజ్యాంగంలో సామాజిక వర్గాలు అని చెప్పి అన్నా కూడా కులం అనేది ప్రధానమైన ప్రాతిపదిక అని చెప్పి గుర్తించారు. కాబట్టి ఏ కులాలు, ఆ కులంలో ఎవరు అన్న విషయంలో ఎవరి లాభాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకంగానో అన్ని రకాలుగా అగ్రస్థానంలో కూడా మేము వెనకబడ్డామని చెప్పుకోవడం చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. మేము వెనకబడలేదు, ఎదుగుతున్నామని గర్వంగా చెప్పుకునే బదులు నేను ఎంత వెనకబడ్డానని చెప్పుకుంటే అంత గొప్ప రాజనీతిగా చలామణి అవుతున్నారు. అలాగా ఆ వర్గాల్లో, వెనకబడ్డ వర్గాల్లో కూడా అన్నీ ఉండి దాన్ని పొందేసి కులం పేరు వాడుకొని మిగతా వాళ్ళందరినీ సరికొప్ప పెట్టడం అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను సార్, ఇప్పుడు పాలక వర్గం కావచ్చు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలా సార్, పేర్లు చెప్తాను నేరుగా, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర పార్టీలు, అన్ని పార్టీలు కలిసి కూడా ఈ బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. విషయాల్లో కాదు అన్నవాడికి ఓట్లు పోతాయి. ఓట్లు కోరేవాడు నోరు మూసుకొని మనసులో ఏమన్నా ఒక మాట అంటాడు. ముఖ్యమంత్రి గారికి 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిమితి పెట్టింది, దాన్ని ఆపలేమని తెలీదా? ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు తెలీదా? ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన, స్వాతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ప్రతిపక్షాలకు తెలియదా? జాతీయ స్థాయిలో పరిపాలన చేస్తున్న బీజేపీకి తెలియదా? అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నట్టు అందరికీ తెలుసు, తెలియక కాదు. మనకెందుకు కాగలకరంగా అందరిలో చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటవుతుందంటే రాజకీయంలో విభిన్న ప్రయోజనాలని సమన్వయం చేసే శక్తి లేక, చాతుర్యం లేక, నిజాయితీ లేక, చిత్తశుద్ధితో ప్రజలకు చెప్పడం ఒకటి. రెండోది, ప్రజలకు ఆచరణలో చూపెట్టాలి. ఇది కాదు మార్గం, మరో మార్గం ఉంది, మీ అందరికీ మంచి విద్యుత్గా అందిస్తున్నా చూడండి. మీరు ఈవేళ నిరుపేద బిడ్డ, బలహీన వర్గాల బిడ్డ, దళిత బిడ్డ, లేదా మరొకరు వర్గంలో బిడ్డ, ఆడైనా మగైనా డబ్బున్న వాళ్ళతో, కోటీశ్వరులతో పోటీ పడగలుగుతాం చూడండి, చూపెట్టారనుకోండి, అప్పుడు మీ మాటకు విలువ వేరే రకంగా ఉంటుంది. మరి విద్యలో పని చేయకుండా, ఆ నైపుణ్యాన్ని అవ్వకుండా, అవకాశాలు కల్పకుండా, చట్టం ముందు అందరినీ సమానంగా చేయకుండా ఈ మాటే అంటే మనకి ఓటు పడుతుంది, అనకపోతే ఓటు పడదని చెప్పిన భయంలో మునిగిపోయారు. అంటే విద్యలో, ఆరోగ్యంలో ఓట్లు లేవంటారా? ఏం చెప్తారు జేపీ గారు? నా దృష్టిలో ఉన్నాయి, కానీ విద్య ఒక కలంపోటుతో వచ్చేది కాదు కదా. ఒక 30,000 కోట్లు ఖర్చు పెట్టానంటే కలంపోటుతో వచ్చింది. జనం డబ్బు నాదేం పోయా, అత్తసా మల్లుడి దానం చేస్తాడు. తనది కాకపోతే కాశీ దాకా దిగుతా అన్నట్టు వాడవడం. మన డబ్బు కదా, పన్నుల డబ్బు మంది కదా, అలా అప్పుల భారం మన మీద కదా పడేది, వాడదేముంది. కానీ విద్య అంటే విద్యా ప్రమాణాలు పెరగాలి, అంటే బుద్ధి వికసించాలి, దానికి బోర్డంత ప్రయత్నాలు జరగాలి. అది ఎక్కడ ఆసక్తి ఉందండి? మీరు 1400 మంది ఇన్స్పెక్టర్లను పెట్టి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో పర్యవేక్షిస్తాము, ఇన్స్పెక్షన్లు చేస్తాము, బాగు చేసే ప్రయత్నం చేస్తామంటే ఈనాడు బాగు చేయడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి అంటున్నారా? రైట్. అంటే చివరిగా దానికి ఎదురు తిరిగే ధైర్యం లేదా ఈ ప్రభుత్వాలకి? అలాంటి పరిస్థితులు విద్య ఎట్లా వస్తుంది? విద్య ఒక కలంపోటుతో, ఒక జీవోతో రాదే. విద్యను అందించేందుకు బోళ్ళంత పద్ధతి కావాలి, దాన్ని గట్టిగా అమలు చేయాలి, దీర్ఘకాలం అమలు చేయాలి. ఆ ఓపిక లేదు, ఆ చేస్తారని నమ్మకం ప్రజలకు లేదు. కాబట్టి ఈ చిట్కాలు
ఒక జీవో సంతకం పెట్టాను, అయిపోయింది, రిజర్వేషన్ అయిపోయింది. మరొకటి ఇచ్చాను, అయిపోయింది, ఈ పని అయిపోయింది. మీ సాగు మీరు చావండి. అది పరిపాలనగా చలామణి అవుతుంది దేశం.